వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో కస్టర్డ్ కారమిల్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 4 మిల్క్ బ్రెడ్ పీసెస్ తీసుకొని బ్రెడ్ పీసెస్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. వైట్ బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్రైండింగ్ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని క్యారమిల్ సిరప్ కోసం 1 కప్పు షుగర్ పోసుకోవాలి. దీనిలో వాటర్ పోసుకునే అవసరం లేదు. షుగర్ కరిగిపోయి గోల్డెన్ కలర్లోకి మారుతుంది. పానకం వచ్చిన తర్వాత 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంచకూడదు. ఎక్కువ సేపు ఉంటే పానకం చేదుగా మారుతుంది. గోల్డెన్ కలర్లోకి మారిన వెంటనే ఒక బౌల్లోకి పోసుకోవాలి. పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోనే 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఆ పాలల్లోనే 1/2 కప్పు షుగర్ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. అవి వేడి అయ్యేలోపు 1 కప్పు తీసుకొని కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ పాలు కలుపుకోవాలి. ముద్దలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. దీనిని చక్కగా మరిగిన పాలల్లో కస్టర్డ్ పౌడర్ని వెంటనే వేసుకోవాలి. వేసుకొని ముద్దలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దీనిలో బ్రెడ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న బౌల్లో వేసుకొని స్పూన్తో సమానంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లు పోసుకొని అందులో ఒక చిన్న పాత్ర పెట్టి దానిపైన ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ కారమిల్ కేకును అందులో పెట్టి దానిపైన మూత పెట్టాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ తీసేసి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కారమిల్ కేకును బయటకు తీసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు ఉంచాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి కారమిల్ కేకును తీసి సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన కారమిల్ కేకు రెడీ.